కీర్తన 16వ కీర్తన 7వ వచనం చూడండి. నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. హల్లెలూయా. చూడు, దేవుడు మన కుడి పార్శ్వమున ఉన్నాడు అని అంటే మనం కదల్చబడం. దేని విషయంలో మనం కదల్చబడం? దేని విషయం? ఇక్కడ చూడు, దేవుడు 7వ వచనంలో అంటున్నాడు కదా, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను ఏం చేస్తున్నాడు? ఆయన స్తుతిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని నువ్వు స్తుతిస్తావో, నీ ఆలోచనకర్త అయిన దేవుడు, నీ ఆత్మకు రక్షణకు కారణభూతుడకు దేవుడు, ఆయనను నువ్వు స్తుతించి ఆయనను నువ్వు ప్రార్థిస్తే నీకు దేవుడు ఆయనను రాత్రి గడియలో అంతరింద్రియములు నాకు బోధించుచున్నవి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడంట? ఒక రోజా కాదు, 2 రోజులు కాదు, వారం ఒక రోజు కాదు, సదాకాలము అంట యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎప్పుడైతే నువ్వు సదాకాలము దేవుని యందు నీ గురి నిలుపుతావో, సదాకాలము దేవుని నువ్వు స్తుతిస్తావో, సదాకాలము దేవుని నువ్వు వెంబడిస్తావో, అప్పుడు ఆయన నా కుడి పార్శ్వం ముందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. హల్లెలూయా. దేని విషయంలో కదల్చబడవు? శత్రు విషయంలో కావచ్చు, అనారోగ్య విషయంలో కావచ్చు, ఇంకే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు కదల్చబడవు. నిరీక్షణ లేని ఇతరుల వలె నువ్వు ఉండవు, దుఃఖపడవు, నువ్వు వేదన పడవు. ఎందుకు? దేవుడు నీ కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక. ఆ రాత్రి గడియలలో ఇక్కడంట రాత్రి గడియలు నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నవి. హల్లెలూయా. ఏంటి బోధిస్తున్నది నీకు? ఈ విన్న వాక్యం కావచ్చు, చదువుకున్న వాక్యం కావచ్చు, దేవునిపై ఆధారపడిన ప్రార్థన కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు, నీకు బోధ చేస్తుంది అది. అప్పుడు అంట ఆయన సదాకాలం ఆయన నువ్వు స్తుతించగలిగితే ఆయన నీ కుడి పార్శ్వమున ఉంటాడు. నీవు కదల్చబడవు. హల్లెలూయా. కదల్చబడవు. దేనికి? నువ్వు దేని విషయంలో నువ్వు కదల్చబడవు. అందుకనే వాక్యంలో రాసి ఉంటుంది, మత్తయి సువార్తలో రాస్తుంది కదా, వాక్యము పైన కట్టుకున్న గృహం, బండ పైన కట్టబడిన ఇల్లు ఏమవుతుంది? అది కూల్చబడుతుందా? కూల్చబడదు. ఎందుకనంటే అది దాని పునాది ఎక్కడుంది అంటే దాని బండ పైన ఉన్నది పునాది కనుక. అది గాలి వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా, ఇంకా భయంకరమైన వరదలు వచ్చినా కూడా ఆ గృహం కూల్చబడదు. సేమ్ ఇక్కడ మనం కూడా వాక్యము పైన మనం కట్టబడితే, దేవునిపై మనం ఆనుకొని ఉంటే, మన మనసు దేవునిపై ఆనుకొని ఉంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ కూడా నువ్వు కదల్చబడవు. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు దిగులు పడవు, ఏ విషయంలో నువ్వు వేదన పడవు. కాబట్టి ఆయన మన కుడి పార్శ్వమున ఉంటాడంట. సదాకాలం నువ్వు ఆయన యందు నువ్వు నిలబడు, ఆయనకు ప్రార్థన చేయి, ఆయనను స్తుతించు. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. హల్లెలూయా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. దావీదు అంటున్నాడు ఇవన్నీ కీర్తనలో కీర్తనలు మీరు కీర్తనల గ్రంథం చదవండి. ఆ ప్రార్థన అలా ఉంటుంది. ఇది ప్రార్థనే, మనం చదువుతున్నది ప్రార్థనే. ఇప్పుడు చదువుతున్న వాక్యము దేవునితో చెప్పుకుంటున్నాడు ఆయన. అయ్యా, సదాకాలం నిన్ను స్తుతిస్తాను, అప్పుడు నా కుడి పార్శ్వమున నువ్వు ఉంటావు, అప్పుడు నా ఆత్మ సంతోషిస్తుంది. హల్లెలూయా. సంతోషం ఉందా? లేదు. ఎంతమందికి లేదు? చాలా మందికి లేదు సంతోషం. చేయవారు లేపుతలేదు. ఆత్మ సంతోషిస్తున్నదంట. దేని బట్టి? ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నా ఆత్మ, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము సురక్షితముగా ఉన్నది. పాతాళంలో నన్ను నువ్వు విడిచిపెట్టవు అని చెప్తున్నాను. అదే దావీదు కీర్తనలు 18వ కీర్తన 1 నుంచి చూడు, కదల్చబడనని చెప్పాడు. ఇప్పుడు నేను అంటున్నాడు, నేను రక్షించబడుదును. ఎవరి చేతిలో నుంచి? శత్రువు చేతిలో నుంచి నేను రక్షించబడుదును అంటున్నాడు దావీదు. చదువు.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము దేవుడు. దావీదు అంటున్నాడు ఇక్కడ, శత్రువుల చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా ఆ దేవుడు ఆయన తప్పించినప్పుడు ఈ కీర్తన రాసిండు, ఆయన ఈ పాట పాడిండు. దేవా యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. హల్లెలూయా. సౌలు తరుముతున్నాడు, చంపాలని చూస్తున్నాడు. సౌలు సైన్యాన్ని పట్టుకొని చంపాలని చూస్తున్నాడు. దావీదుని తరుముతా ఉంటే దావీదు కొండ గువ్వలు దాక్కొని ఆయన అక్కడ దాక్కుంటున్నాడు. ఆయన రాజే చంపాలనుకున్నప్పుడు రాజ్యంలో రాజుకి అడ్డేమున్నది? ఏది ఉండదు. ఆయన దావీదుని కాపాడుతున్నది మనుషులు కాపాడుతున్నారు, నా వెనుక ఉన్న నా బలం కాపాడుతున్నాను అంటున్నాడా దావీదు? కాదు. దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా బలము నీవే, నా కోట నీవే, నన్ను రక్షించేవాడవు నీవే, నా దుర్గము నీవే, నా శైలము నీవే, నేను నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం, నాది, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. హల్లెలూయా. నీకు ఆపద వచ్చిందని అంటే మనుషుల దగ్గరికి వెళ్ళకు. ఈరోజు మళ్ళా చెప్తున్న ఒక మాట, దేవుని వాక్యంను బట్టి మొదటిగా ప్రార్థన చెయ్యి, అప్పుడు దేవుడు చూపెడతాడు ఏ మనిషి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడే నడిపిస్తాడు నీ దగ్గరికి, ఆ మనిషితో సహాయం చేపిస్తాడు నీకు, ఆ మనిషి ద్వారా నీకు మేలు చేపిస్తాడు దేవుడు. లేదా డైరెక్ట్ పరలోకం నుంచి దేవుడే వచ్చి ఏం నీకు చూపెట్టాడు, కానీ ఒక మనిషికి నీకు అప్పచెప్తాడు. కాబట్టి నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రు చేతిలో నుండి నన్ను ఆయన రక్షిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆయనే రక్షకుడు మనకు. అదే కీర్తనకారుడు కీర్తనలో 23వ కీర్తన, నేను ఆదరించబడుదును అంటున్నాడు దావీదు. దేవుని బట్టి మొదటిది ఏంటిది? కదల్చబడను. రెండోది నేను రక్షించబడుదును. మూడోది అంటున్నాడు నేను ఆదరించబడుదును. 23వ కీర్తన 1 నుంచి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని రాసింది. హల్లెలూయా. దేవుడు అంటారు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటున్నాడు దావీదు. ఇక్కడ నా కాపరి ఆయనే. ఆయన ఎవరు? మొదటిగా దావీదు ఎందుకు ఈ కాపరి అని రాస్తాడంటే ఆయన గొర్రెలకు కాపరిగా ఉన్నవాడు దావీదు. గొర్రెల కాపరిగా ఉన్నవాడు దావీదు. అందుకని ఈ పదం వాడతాడు ఇక్కడ. దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. ఎట్లా చెప్పు? ఈ దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెలను ఎక్కడ నడిపించేవాడైనా? పచ్చిక బయళ్ళకు, అంటే ఎక్కడ మేత ఉంటే అక్కడికి నడిపించేవాడు దావీదు. అందుకని దీనికి దావీదు అంటున్నాడు, నా దేవుడు నాకు కాపరిగా ఉంటే నన్ను కూడా ఎక్కడ నాలో లేమి లేకుండా చూసే దేవుడు ఆయనే నన్ను కాపాడే దేవుడు. ఆయన పచ్చిక బయల్లో నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అంతేకాదంట, తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమో నాకు తగలదు. హల్లెలూయా. సంచరించదు. దేవుని చేతిలో ఉంటే నువ్వు పస్తులుంటావా? చెప్పండి. హల్లెలూయా. నువ్వు నీ చేతిలో నువ్వు ఉంటే, దావీదు అంటున్నాడు, దావీదుకి ఏం తక్కువ లేదు. ఇప్పుడు ఈ రాస్తున్నప్పుడు దావీదు ఇప్పుడు రాజు అయి ఉన్నాడు, ఆయన సింహాసనం ఉన్నది ఆయనకు, రాజ్యం ఉన్నది ఆయనకు. అయినా కూడా దేవుణ్ణి మాత్రం తలుచుకుంటున్నాడు ప్రతి విషయంలో.
ఇక్కడ రాసి ఉన్నది, సౌలు చేతిలో నన్ను తప్పించినప్పుడు అక్కడ ఒక కీర్తన రాసిండు. మంచి మేలు జరిగినప్పుడు అక్కడ ఒక కీర్తన రాసిండు. ఆయన ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా కాపరి. నువ్వు అనగలుగుతున్నావా? హల్లెలూయా. ఉదయం లేచి ప్రార్థన చేసి, ప్రభువా ఈరోజు నాకు కావలసినది నువ్వు ఇవ్వాలి, ఈరోజు నాకు కాపుదల నువ్వే నాకు సహాయం చేయాలి. అందుకనే రాసి ఉన్నది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాడి ప్రయాసము వ్యర్థము. ఒకడు పట్టణమును దేవుడు కాపాడకపోతే రాత్రంతా మేలుకొని ఉన్నా కూడా వ్యర్థం. అది దేవుడు నీ ఎడల దేవుడు కార్యం చేయకపోతే వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. దేవుడు లేకపోతే వ్యర్థం. ఆ దేవుడు నిన్ను కాపాడకపోతే వ్యర్థం. ఆ దేవుడు చెయ్యి విడిచిపెట్టిననుకో నువ్వు మనం దేనిలోకి అక్కడికి రాము, కొట్టుకపోతాం, వరదలు కొట్టుకుపోయినట్టు ఆయన వదిలిపెడితే. అందుకనే నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా. ఆయన దండం మనల్ని ఆదరిస్తుందంట. మన డబ్బు మనల్ని ఆదరించదు, మన ఆస్తి మనల్ని ఆదరించదు, మన జ్ఞానం మనల్ని ఆదరించదు, కానీ ఆయన దుడ్డుకర్ర మనల్ని ఆదరిస్తుందంట. హల్లెలూయా. ఆయన నామము మనల్ని హెచ్చింపజేస్తుంది. ఆయన నామం బట్టి మనం ప్రార్థన చేస్తే ఆయన రక్షణలో ఉన్నాం కనుక మనల్ని హెచ్చిస్తాడు దేవుడు. కాపరిగా పచ్చిక బయల్లో శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. ప్రాణానికి, ముఖ్యంగా మన ప్రాణానికి సేద తీరుస్తాడంట ఆయన. ఏం చేస్తాడు? ప్రాణమునికి సేద తీరుస్తాడు ఆయన. అలసటగా ఉన్నావా, బలహీనతగా ఉన్నావా, అనారోగ్య స్థితిలో ఉన్నావా, నీ మనసు గాయమై ఉన్నదా, నీ హృదయము గాయమై ఉన్నదా, ఇవన్నిటి కూడా ఆయన సేద తీరుస్తూ ఉంటాడు. నిన్న అపాయానికి అప్పచెప్పే దేవుడు కాదు ఆయన. నా తల ఎత్తబడును అని రాసిన్నది 27వ కీర్తన చూడండి. నా తల ఎత్తబడును అని 27వ కీర్తన 4వ వచనం నుంచి. ఏమడిగిందంట? ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత తను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఆపత్కాలమున కాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. ఒక వరం అడిగిండంట. ఏం వరం అడిగిండంట చూడండి. ఏవో ఎత్త ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఏమని వెతుకుచున్నాడట? యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కూర్చున్నాను. హల్లెలూయా. ఆయనకి ఎందుకంట? ఆయనకు సింహాసనం ఉన్నది, ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. ఆయన ఒక వరం అడిగిండంట. ఏమని వరము? ఆ వరము, నేను యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన యొక్క ఆలయంలో దాన్ని ధ్యానించుటకంట నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపాలని కోరుకుంటున్నాను. ఆ ఒక్క వరం అడుగుతున్నాను. మరి ఇప్పుడు మన పరిస్థితి ఉన్నదా? అట్లా అడగలుగుతున్నామా? నా జీవితకాలం అంతయు నేను చచ్చిపోయేంత వరకు ప్రభువా నిన్ను వెంబడిస్తాను, నిన్ను మాత్రమే స్తుతిస్తాను అని నీ సన్నిధిలో నేను జీవిత కాలం అంతా నేను నివసింప కోరుతున్నాను ప్రభు అని ఒకసారి అడిగినావా? ఎప్పుడన్నా అడగలేదనంటే అడిగి చూడు ఒకసారి. ఒక ప్రసన్నత, ఆయన ప్రసన్నతను చూడాలని ఆయన ఆలయంలోకి వచ్చి దాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాడంట దావీదు. అంతేకాదు జీవితకాలం అంతా కూడా ఆయన మందిరములో నివసించాలని అనుకుంటున్నాడంట. ఎందుకు మరి? ఆయనకు అవసరమా? చాలా ఆస్తి ఉన్నది ఆయనకు, దావీదుకు. చాలా వెండి బంగారం చాలా కూడబెట్టిండు ఆయన. దేవునికి ఒక పెద్ద మందిరం కట్టాలని ఆశపడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కట్టవద్దు, నీ కుమారుడు కడతాడు మందిరం, నువ్వు కాదు కట్టేదని చెప్తాడు. దావీదు అంత ఆస్తిపరుడైనాడు, అంత ఆస్తిపరుడు. గొర్రెల కాపరి ఉన్న దావీదుని దేవుడు అంతగా తల ఎత్తినడంట. ఎన్నిసార్లు తరమబడ్డాడు, ఎన్నిసార్లు శత్రువుల చేతిలో చిక్కుకున్నాడు. తన ప్రాణం పోయే సమయంలో కూడా ఒక నిమిషం అయితే తన ప్రాణం పోతుంది. అటువంటి సమయంలో కూడా దేవుడు కాపాడిండు ఆయనని.
అయితే అక్కడి నుంచి దేవుడు ఏం చేసిండంట, ఒక వరం అడిగి నీ మందిరమును నేను నివసింపకూర్చున్నానని చెప్పి ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న శత్రుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. హల్లెలూయా. శత్రువులు ఎట్టుంటారంటే ఇట్లా అలుముకొని ఉంటారు. దావీదు కూడా అలాగనే ఉన్నారు శత్రువులు ఆ కాలంలో. శత్రువు ఓడో కాదు, కొడుకే శత్రువు. హల్లెలూయా. కొడుకు కూడా చంపాలని చూసిండు దావీదుని. ఎందుకు? ఆస్తి కొరకు, సింహాసనం, రాజ్యం కొరకు తండ్రిని చంపాలని చూసినాడు కుమారుడు. తరవబడ్డాడు. అప్పుడు కూడా కొడుకు చేతి వరకు కూడా తరవబడ్డాడు దావీదు. ఎంతమంది శత్రువులు దావీదుకు అని అంటే చిన్నప్పటి నుంచేలే. దావీదు చేసే తప్పేమున్నది? ఏం లేదు. దేవుడు అభిషేకించినాడు. ఆయన అభిషేకించగానే సౌలు ఇంటికి తేబడ్డాడు. సౌలు ఇంటికి తేబడ్డప్పుడు సౌలుకేమో దావీదుకేమో దేవుని ఆత్మతో నింపబడ్డాడు. సౌలు నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ ఒకటి తనలో ప్రవేశించింది. ఆ దురాత్మ తనపైకి వచ్చినప్పుడు దావీదు వినండి, దావీదు సితారతో పాటలు వాయించుతుంటే ఏమైపోతుందంట? సౌలు మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకనే స్తుతిస్తున్నప్పుడు దురాత్మ శక్తులు పారిపోతాయి. స్తుతిస్తున్నప్పుడు అంధకార శక్తులు కాలిపోతాయి. స్తుతిస్తున్నప్పుడు మంత్రశక్తులు కాలిపోతుంటాయి. యేసు నామములో మనం స్తుతిస్తున్నప్పుడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు స్తుతించి వాళ్ళు పాడుచు ఎరికో చుట్టూ తిరిగినప్పుడు ఎరికో గోడలు కూల్చబడ్డాయి. అయితే ఇక్కడ దావీదు ఎంత అవమానం పొందిండో, అవమానానికి రెట్టింపు ఘనత శత్రువుల అందరికంటే తన తలని ఎత్తుగా ఉంచినాడంట. ఇక్కడ ఎంతమంది అవమానించబడ్డారు ఉన్నారు? చాలా మంది అవమానించబడ్డారు. హల్లెలూయా. ఎంతమంది తెలుసా? అందరం అవమానించబడ్డ వాళ్ళమే కదా. మరి ఎప్పుడైతే నేను మందిరములో నా జీవిత కాలం అంతయు మందిరములో నివసింపగోరుచున్నానని ఎప్పుడైతే దావీదు పలికినాడో శత్రు చేతిలో నుంచి విడిపించినాడంట దేవుడు. హల్లెలూయా. తల ఎత్తినాడంట అందరికంటే. చూడు, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడేను. ఎంతమందిని చంపాలన్నా కూడా వచ్చింది అధికారం ఆయన చేతిలో ఉన్నది. ఇప్పుడు తన శత్రువులు ఒక్కొక్కరిట చంపేసుకుంటూ పోవచ్చు దావీదు. సౌలు దొరికిండు చాలాసార్లు, 2 సార్లు దొరికిండు. సౌలు తరుముతున్నాడు. సౌలు మరి సౌలుని దేవుడు చేతికి అప్పచెప్పిండు, దావీదు చేతికి అప్పచెప్పిండు చంపమని. చంపలే. ఒకసారి తన బట్ట పైచెం కోస్తే కూడా చాలా బాధపడ్డాడు దావీదు. చాలా అవమానపరిచినాను, అభిషేకించబడి నాకు అవమానపరిచిన అని చెప్పి చాలా వేదన పడ్డాడు దావీదు. ఏడ్చుకున్నాడు అట్లా కోసినందుకు, ఆయన బట్టను కోసినందుకు చాలా, అయ్యో నేను ఇంత పాపం చేసినాను అంత దావీదు. ఇప్పుడు అంటున్నాడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించిన వారి తల కంటే నన్ను చాలా ఎత్తుగా ఉంచినావు నన్ను అన్నాడు. ఎంత అవమానానికి రెట్టింపు ఘనత తెలుసా? ఈరోజు అప్పచెప్తాడు దేవుడు నిన్ను కూడా, శత్రువు నీకు కూడా. నువ్వు పగ తీర్చుకుంటావా లేకపోతే వారిని ప్రేమించి వదిలిపెడతావా? నీ ఇష్టం. హల్లెలూయా. అందుకని దావీదు అంటున్నాడు, నన్ను తరిమిన వారు, నన్ను అవమానపరిచిన వారు ఎంతో మంది ఉన్నా నా తలను మాత్రం ఇప్పుడు నువ్వు ఎత్తి పట్టి ఉంచినవయ్యా. హల్లెలూయా. ఎట్లా? తల ఆయన పైన ఉన్నది. ఇప్పుడు శత్రువు ఓడు ఏం చేస్తున్నాడు, ఏ వైపు నుంచి వస్తున్నాడు అంతా కూడా దావీదు చూడగలుగుతున్నాడు. ఇప్పుడు మరి నీవు కూడా నీ తల అంటే ఇప్పుడు ఆ అక్కలేక మన తల పైకి ఉంచాడు. కానీ నువ్వు మెలుగులో ఉండి నువ్వు ప్రార్థించి దేవునిపై నువ్వు ఆనుకుంటే నీ పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను తాకనీయకుండా దేవుడు కాపాడుతాడు. నీ ప్రార్థన కాపాడుతుంది. హల్లెలూయా. నీ ప్రార్థన కంచె వేసుకుంటుంది. నీ ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ శత్రు కుయుక్తులు మనకు తాకకుండా, వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు మన దగ్గరికి రాకుండా మన చుట్టూ కంచె వేస్తుంది. కాబట్టి దావీదు అంటున్నాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మనల్ని ఏం చేస్తాడంట? దాచిపెడతాడంట. ఆయన కాపాడుతాడు. తరిమిండు దావీదుని. తరిపితే దావీదు ఎక్కడ? ఒక గువ్వలో దాచుకున్నాడు. దావీదు తన సైన్యము ఎక్కడ దాచిందంట? ఒక గువ్వను దాచుకుంటే అలా ఎత్తబడినన్నది. నాకు దేవుడు సిద్ధపరిచిన మేలు చాలా ఉంచినడు దేవుడు అని చెప్తాడు 31వ కీర్తన 19వ వచనంలో.
31:19 ఆయన యందు భయభక్తులు గల వారికి అంట, చూడండి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఎవరికంట ఇది? ఈ మేలు ఎవరికంట ఇది? భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని రాసిన. మరి నీకు భయము, భక్తి, నీ భక్తి ఎంత? మన భక్తి ఎంత ఉన్నది? కనపరుచుకుంటున్నావా? దేవునికి మెప్పించగలుగుతున్నావా నీ భక్తి ద్వారా? ఆయన ఒప్పిస్తున్నావా? అయితే అంటున్నాడు కదా, ఒకవేళ నీ మనసాక్షి నేను నిజంగా నేను దేవుని మాత్రమే మొక్కుతున్నా, దేవుని మాత్రమే ఆశ్రయిస్తున్నా, నేను దేవునికి భయపడుతున్నా, ఆయన సన్నిధికి భయపడుతున్నానంటే నీకు దాచి ఉంచిన మేలు ఎంతో ఎంతో గొప్పదై ఉన్నదంట. అందుకంటే ఎవరి ముందంట? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము. ఇప్పుడు బంధువులు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా స్నేహితులు ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైనా కనబడగానే ఈ బైబిల్ని కనబడకుంటే ఏం చేస్తారు? దాచిపెట్టేసుకుంటారు. సాటుకు దాచిపెట్టుకోవడమో, లేకపోతే సంచిలో పెట్టుకోవడమో, కవర్లో పెట్టుకోవడమో, లేకపోతే బైబిల్ పక్క పెట్టేసి బైబిల్ మాటని సరే రోడ్ ఎంబడి వస్తుంటే నువ్వు కవర్లో పెట్టుకుని దానికి తప్పేం పడతలేదు. నువ్వు మనుషుల ఎదుట ఆయన నామాన్ని నువ్వు ఒప్పుకోలేదు అనుకో, నీకు భక్తి లేదన్నట్టు విషయం. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పు? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి, మనుషుల ఎదుట మనం ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి. నా దేవుడు అని నువ్వు చెప్పగలగాలి. నాకు రక్షణ ఇచ్చే దేవుడు ఆయనే, నా బలం ఆయనే, నా కోట ఆయనే, నా దుర్గము ఆయనే, నా యొక్క జీవము ఆయనే అని చెప్పేసి నువ్వు ఒప్పుకోగలిగినావా? అయితే నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఒప్పుకోవాలి. మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోం, మనకు అలవాటు లేదు. మనం మనుషులు కలిస్తే ప్రైజ్ లార్డ్ చెప్పుకోవడం కూడా ఉండదు. హల్లెలూయా. అదే మరి ఒప్పుకోవడం అంటే అదే కదా. మనుషులు ఎదుట నువ్వు ఎప్పుడైతే 10 మందిలో కనబడినా ప్రైజ్ లార్డ్ అని చెప్పినావా, నువ్వు ఒప్పుకున్నట్టు, దేవుని నామాన్ని ఒప్పుకున్నట్టు. నువ్వు ఆ పరిస్థితిలో ఉండరు కొంతమంది. ఎందుకో మరి ఆ మాట ఒప్పుకోరు. ఆయనలో ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవునికి మనం విలువిస్తున్నాం. ఈరోజు ఇద్దరు ఏకీభవించి ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మీరు ఒక విశ్వాసి ఎప్పుడైనా కనబడింది అనుకో, ప్రైజ్ లార్డ్ అని చెప్పినాం అనుకో, దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. అది ఎక్కడుంది బైబిల్లో? ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. మరియ గర్భంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఈ వందన వచ్చి నువ్వు ఎప్పుడైతే చెప్పగానే గర్భంలో శిశువు గంతులేస్తున్నాడంట. హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు ప్రైజ్ లార్డ్, వందన వచ్చిన ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటే మరి నీకు దేవుడు నీ విషయంలో ఆనందించాడా? ఆనందిస్తాడు కదా. ఏంటంటే నువ్వు ఒప్పుకోవాలని అనుకుంటే ఈ రోజు నుంచి నువ్వు ఇది అలవాటు చేసుకో. అక్కడ ఇద్దరు విశ్వాసిని కనబడింది, అన్యుల మధ్యలో కనబడింది అనుకో, అక్కడ నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వీరు దేవుని నమ్ముకున్న బిడ్డలు. హల్లెలూయా. వీరు దేవుని నమ్ముకున్న బిడ్డలు. నరులు ఎదుట ఆయన నామాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నీకు దేవుని యొక్క ఆశీర్వాదం గొప్ప కావాలనంటే నువ్వు అలా చేసి చూడు ఒకసారి. నాకు ఏమీ కొదవలేదు అంటాడు. అదే దావీదు కీర్తన కాడు 34లో సమయం అయిపోయినట్టుంది నాది. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయో కొదవలేదు. సింహపు పిల్లలు లేవి గల ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయి ఉండదు. ఆయనంట ఏం చేయాలి? ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఉత్తముడని తెలుసు కదా అందరికీ. దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడై ఉన్నాడు. ఆయన ఆశ్రయించి నరుడు ధన్యుడై ఉన్నాడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి భయము ఇంకా భక్తి.
ఈ రెండు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదంట. హల్లెలూయా. సింహపు పిల్లలు ఆకలి ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిజంగా ఆకలి చచ్చిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆకలి అన్నం లేక ఉపవాసం ఉన్న రోజులు ఎన్నో ఎన్నో చూసినాం మా జీవితంలో. అయితే ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలు ఆకలి కొంటాయేమో కానీ లేవి గల ఆకలి కొననేమో కానీ ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కొదువై ఉండదు. నువ్వు జాగ్రత్తగా ఆయన ఉత్తముడని రుచి చూసినాక, మళ్ళా ఆ రుచి చూసినాక కూడా నువ్వు మళ్ళీ ఆ రుచి వద్దు అని నువ్వు దూరం వెళ్ళిపోయినావు అనుకో, దేవుని సన్నిధి దూరంగా ఉన్నావు అనుకో. ఇప్పుడు ఏమైంది? తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఆస్తి పంచుకొని పోయాడు. ఆస్తి పంచుకొని పోయినాక డబ్బు అంతా అయిపోయిన తర్వాత ఏమైపోయింది? తన దగ్గర డబ్బు ఉన్నంత వరకు స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, అందరూ వచ్చారు. అయిపోయిన తర్వాత ఎవ్వడు రాలే, ఎవ్వరు పట్టించుకోలే ఆయనని. ఆఖరికి అన్నం లేకుండా తిరిగిండు. లాస్ట్కి ఏమైంది? పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడు. కానీ అది కూడా దొరకలే. లాస్ట్కి నా తండ్రి ఇంటికి నేనే వెళ్తా. అప్పుడు ఆయన ఆశ్రయిస్తే చాలు. ఏమనుకున్నాడు తెలుసా కుమారుడు? నా తండ్రి ఇంటిలో అనేకులు కూలి పని చేస్తున్నారు, నేను కూడా అందరూ ఒక్కడిని అనుకొని పోతా, నాకు కొంచెం అన్నము దొరికినా చాలు అనుకున్నాడు. కొంచెం ఆహారం దొరికినా చాలు అనుకున్నాడు. దేవునికి దూరం రుచి చూసి ఉత్తముడు. ఇప్పుడు నేను నా విషయం చెప్తా, ఇంత బోధిస్తున్నా, ఇంత వాక్యం చెప్తున్నా, ఈ దేవుని దగ్గరికి నేను పోను, మందిరాన్ని మానిపోతాను అన్నా అనుకో, నా నోటి నుంచి నా పరిస్థితి ఏందంటావు? నా పరిస్థితి ఏమంటావు చెప్పండి? రుచి చూసిన ఉత్తముడు అని తెలుసు, గొప్పవాడని తెలుసు, రక్షకుడు అని తెలుసు, ఆయన స్వస్థపరిచే దేవుడు అని తెలుసు, ఆయన మరణాపాయం నుంచి తప్పించే దేవుడు అని తెలుసు, కేసులు పెడితే కేసులు కాకుండా చూసే దేవుడు ఆయన, నిన్ను కొడుతుంటే శత్రు చేతుల నుంచి విడిపించే దేవుడు ఆయన. అప్పుడు అన్నీ చేసిన దేవుడు నా విషయంలో. ఇప్పుడు నేను దేవుడు కాదని పోతా. నా పరిస్థితి ఏంది చెప్పండి? ఇంత రుచి చూసిన తర్వాత దేవుడు కాదు అని చెప్తే నేను అబద్ధికుని అవుతాను కదా, మోసం చేసిన వాడిని అవుతాను కదా. దేవునికి నేను దూరం అయిపోతే నేను వ్యర్థుడిని అయిపోతాను కదా, మరలా పాత జీవితం వస్తుంది కదా. ఇప్పుడు ఒకటి అదే కీర్తనలు 3:4 రాసి ఉన్నది. 3:4 రాత్రి పడుకొని నేను తిరిగి లేస్తానంటాడు. 3వ కీర్తన. నాకు ఉత్తరం ఇస్తాడు, నాకు ఆధారము ఆయన. పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రార్థించేవారైతే, నిజంగా మొరపెట్టేవారైతే దేనికి నువ్వు భయపడవు, దేని విషయంలో కదల్చబడవు, దేని విషయంలో నువ్వు విడవబడవు. ఇక్కడ అంటున్నాడు దావీదు, నేను ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను. నేను దేనికి భయపడను? 10,000 మంది నా మీద పడిన, 10 రకాల సమస్యలు నన్ను వెంబడించిన, 10 రకాల వ్యాధులు నన్ను వెంబడించిన సోకిన వ్యాధులు సోకిన దేనికి నేను భయపడను. నేను ఎలుగెత్తి యెహోవాకు మొర పెడతా. నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తా, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తా, సమయం దొరికితే వాక్యం చదువుతా, సమయం దొరికితే వాక్యం వింటా. నేను ఆదివారం వస్తే పనులన్నీ పక్కన పెట్టుకొని నేను దేవుని సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థించుకుంటా, ఆయన సన్నిధిలో నేను కనబడతా. వెళ్ళి నేను ఆయన కనబడితే చాలు నన్ను దీవిస్తాడని నీ హృదయం ఎప్పుడైతే హర్షిస్తుందో, ఎప్పుడైతే నువ్వు సంతోషిస్తావో, ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు అనుకుంటావో ఆ మాట, అప్పుడు నీకు ఆశీర్వాదాలు మొదలవుతాయి. ఆశీర్వాదాలు దేవుడు మొదలుపెట్టి నిన్ను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, దేనికి నిన్ను భయపడకుండా చేస్తాడు. కీర్తనలు 1:3 ఉంటుంది. ఇది 1వ కీర్తనలో ఏమని ఉంటుందంటే, దృష్టిలో ఆలోచనలు చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంటూ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని దానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు
సఫలమవుతుంది. హల్లెలూయా. నువ్వు చేసింది ఏమవుతుంది? నేను పట్టుకుంది అంతా మట్టి అయిపోతుంది. కొందరు పట్టుకుంటే బంగారం అవుతుంది, కొందరు పట్టుకుంటే వెండి అవుతుంది. మనం పట్టుకున్నది ఏమవుతుంది? మట్టి అవుతుంది, బూడిద అవుతుంది. అంటే ఎట్లా? ఇవన్నీ ఎలా జరుగుతున్నది? ఇక్కడ రాసినాడు దేవుడు, స్పష్టంగా రాసినాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు కూర్చున్న మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోకుండా, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించిన నరుడు ధన్యుడు. ఏ మనిషి అయితే దివారాత్రములు దేవుని వాక్యం పైన ఆధారపడి చదివి దాని చొప్పున నువ్వు నడుచుకుంటే, నువ్వు ఏది చేయాలనుకున్నా నీకు సఫలమవుతుంది. ఇది సత్యము. హల్లెలూయా. ఇది 100% సత్యం. నేను ఇట్లా చేస్తానంటే మీరు ఇక్కడ మంచి సంతకం కూడా పెట్టుకొని పోవచ్చు దేవుని సన్నిధిలో. దేవుని ధర్మశాస్త్రము నందు ఆనందించాలి. అంటే వాక్యం అంటే ఏంటిది? వాక్యం అంటే దేవుడే. ఆయన యందు నువ్వు ఆనందించాలి. ఆయన యందు ఆయన నాకు నిరీక్షణ. ఆయన యందు నువ్వు నిలిచినట్టయితే, ఆకువాడక నీటి కాలువన నాటబడిన చెట్టు ఆకువాడక ఎలాగైతే ఉంటుందో, మరి నువ్వు కూడా నేను కూడా అలాగనే ఉంటాం. అప్పుడు అతడు చేయనదంతయు కూడా ఏమవుతుందంట? సఫలమవుతుంది. నువ్వు ఏది చేయాలనుకున్నా సఫలమవుతుంది. వాక్యం చదివి, వాక్యంపై ఆధారపడి, వాక్యమే నాకు దేవుడే, నా దేవుడే నాకు ఆధారం అని నువ్వు ఎప్పుడైతే ఆయనపై నువ్వు ఆనుకుంటావో, అపహాసకులు, దృష్టులు, చూడు ఇక్కడ ఏమో దృష్టులు, పాపులు, అపహాసకులు, వీళ్ళు పోయిన మార్గంలో పోతే మనం కూడా తిరిగి పాత జీవితంలో పోయినట్టే. ఆ జీవితం అంతా వ్యర్థం. దేవుని నమ్ముకొని కూడా అర్థం లేదు, దాంట్లో వ్యర్థమైపోతుంది. కావున నీవు ధర్మశాస్త్రం నందు ఆనందించు దివరాత్రములు నువ్వు ధ్యానించినప్పుడు దేవుడు నీకు అన్ని చేయనదంతా సఫలపరుస్తాడు. లాస్ట్ వచనము, నేను సంతోషించేదని అంటున్నాడు దావీదు. 5వ కీర్తన, నేను సంతోషిస్తా ఆయన యందు. 5వ కీర్తన 11వ వచనం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆయన యందు నువ్వు సంతోషిస్తే, ఆయన మందిరంలో నువ్వు కనబడి ఆయనతో నువ్వు ఆనందిస్తే, నువ్వు సంఘంతో కలిసి దేవుని ఆరాధిస్తే, దేవుని యందు నువ్వు నిత్యము ఆనందిస్తావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు దుఃఖపడవు, నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నువ్వు దేవుని ఎప్పుడు ఘనపరచగలుగుతావు. అందుకని అంటున్నాడు 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసిస్తారు. ఇక్కడ ఎంత మంచి మాట చూడు. ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తాడంట. ఆయన నీతిమంతులను ఆశ్రయించేవాడు నీవే, కేడంతో కప్పునట్లు నీవు వారిని కప్పి దయతో కప్పుతాడు. కాబట్టి నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసిస్తుంటారు. ఆయన ఎక్కడ కూర్చున్నా కూడా, ఇప్పుడు పాపులు, దుష్టుల ఆలోచన, పాపుల మార్గమున అపహాసులు కూర్చున్న కాడ ఏం వస్తుంది? ఏం మాట్లాడుకుంటారు? రకరకాలుగా లోకానుసారమైన మాటలు మాట్లాడుకుంటారు. అదే ఆయన నామముని బట్టి మరి ఉన్నవారు ఏం చేస్తారంట? ఉల్లసిస్తారంట. ఆశీర్వాదం బట్టి, ఆయన నామమును బట్టి ఉల్లసిస్తారు. ఆయన నామ వచనాలు, ఆయన వాక్యమునే మాట్లాడుకుంటూ ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన గురించేనే మాట్లాడగలుగుతాం. ఎందుకు? ఇద్దరు భక్తులు ఒక దగ్గర కలిసినప్పుడు దేవుని గురించేనే మాట్లాడుకుంటారు, దేవుని గురించి, దేవుని వాగ్దానాల గురించేనే మాట్లాడుకోగలుగుతారు, ముసలమ్మ ముచ్చట్లకు దూరం ఉండగలుగుతారు. ఇద్దరు కలిసిననుకో, దేవుని బిడ్డలుగా ఇద్దరు కలిసినప్పుడు ఆలోచించేయండి ఒకసారి. ఇద్దరు కలిసినప్పుడు వేరే 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 అందరు ముచ్చట్లు అనవసరం, దేవుని వాక్యం మాటలు మాట్లాడుకో. ఇంకా అంతేకాదు, ఒక మాట చెప్తా, పని లేదనంటే మందిరంలోకి వచ్చి ప్రార్థించండి, ఆశీర్వాదం పొందుకుంటారు. మీకు పని లేదు, ఇక్కడ ఎవరన్నా వద్దంటున్నారా? వచ్చి ఒక గంట సేపు కూర్చొని మోకరించి ప్రభు బలిపీఠం దగ్గర కూర్చొని, ఇప్పుడు దావీదు ఇప్పుడు చెప్పినట్టుగా, అయ్యా నన్ను నువ్వు కదల్చబడవు, నన్ను కదల్చవు. ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ ప్రార్థనే. ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా దావీదు చెప్తున్నాడు, దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. ఆయన ఎలుగెత్తి మొరపెడుతున్నాడు. ఎలుగెత్తి మొరపెడుతున్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసింది వాక్యంలో ఇప్పుడు విన్నాం. మీరు కూడా
పని లేదనంటే మందిరంలోకి వచ్చి నువ్వు స్వరమెత్తి ప్రార్థించాయా, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని, నా పిల్లలని దీవించు, ఆశీర్వదించు. తల్లులు అనేవారు వచ్చి ప్రార్థన చేయండి, తండ్రులు అనేవారు వచ్చి నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నీ అవసరతల కొరకు వచ్చి ప్రభుత్వం చెప్పుకోండి. దేవుని సన్నిధిలో నేను కనబడతా. ఒక వరం అడిగిండు దావీదు. ఆయన ఏమని ఆయన ప్రసన్నతను చూడడానికి ఆయన ఆలయంలోకి నేను వెళ్ళాలి అని అంటున్నాడు. నేను బ్రతుకు దినం నా జీవిత కాలం అంతా మందిరంలో నివసించాలని అన్నాడు కదా ఇందాక విన్న వాక్యం. మీరు ఖాళీగా ఉంటేనే రండి, పని ఉంటే రావంటలే నేను, లేకపోతే నా యొక్క లాభాల కొరకు నేను రమ్మంటలేను. నీ అవసరతల కొరకు వచ్చి దేవుని సన్నిధిలో మొర పెడితే ఆశీర్వాదం అవుతుంది. నీకు నీ పిల్లలకు ఆశీర్వాదం అవుతుంది. నువ్వు ఖాళీగా ఉంటేనే, లేదంటే లేదు. లేదా నీకు ఇక్కడ రాబుద్ది లేదా, నీ ఇంట్లోనే కూర్చో, నీ ప్రార్థన స్థలంలో కూర్చొని మోకరించు, ప్రార్థన చేయి, దేవుని అడుగు, తెగించి అడుగు. దేవుని ప్రభా దీవించు, ఆస్వాదించు. నాకు ఆరోగ్యం ఉంది, నా పిల్లలకు ఆరోగ్యం ఉంది, నా బిడ్డలకు ఆరోగ్యం బాగాలేదు, నీకు ఏదేదో కావాలో అవన్నీ కూడా ఒక మనిషికి చెప్పుకున్నట్టుగా నువ్వు దేవుడితో చెప్పుకొని చూడు ఒకసారి. దేవుడు ఆశీర్దిస్తాడు, అన్ని విషయంలో దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ కూడా నీ హృదయంలో భద్రపరచుకుంటావా, దీన్ని బట్టి నువ్వు నెమ్మరేసుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటావా, నీ ఇష్టం. అది జీవ మరణం ఇక్కడ పెట్టిండు దేవుడు, జీవం పెట్టిండు, మరణం పెట్టిండు. ఏది ఎంచుకుంటావు ఎంచుకో. ఇలాగ లాస్ట్ చెప్పిన దావీదు కీర్తన 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచనలో పోతావా, పాపల మార్గంలో పోతావా, అపహాసులు కూర్చున్న కాడ కూర్చొని అపహాసించబడతావా, లేదనంటే దివారాత్రం ఆయన ధర్మశాస్త్రం ఆనందించు నువ్వు దాన్ని ధ్యానిస్తే నువ్వు చేయనిదంతా సఫలమవుతుంది. నువ్వు ఆలోచన చేయి. ఇప్పుడు నువ్వు ఏది ఆలోచన చేస్తావో, ఏది తీసుకుంటావో, నీ జీవితంలోకి ఏది తీసుకుంటావు. కానీ మనం దేవుని యందు మనం బలపరచబడాలి. అన్ని విషయంలో మరొకసారి ఈరోజు చాలా సంతోషం ఉన్నది. సాక్ష్యంలో ఎన్నో సాక్ష్యాలను బట్టి ఇంకా దీవించబడాలి మన సంఘం. ఇంకా గృహాలు లేని వారు గృహాలుగా, ఆత్మీయంగా ఈయపరంగా గృహాలు లేని వారు గృహాలు, భూములు లేని వారికి భూములు, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరగాలి. అడిగి చూడు దేవుని, ఎందుకు ఈ అడ్డు ఏంటిది ప్రభువా, నేను ఎందుకు దీవించబడతలేను, ఆశ్రయించబడతలేనని ఒకసారి దేవుని సన్నిధిలో కనిపెట్టి అడిగితే దేవుడు ఆ శాపాన్ని కొట్టివేస్తాడు. నీకు కావలసిన ఈవులు పరలోకం నుంచి దేవుడు ద్వారాలు తెరిచి దీవించి ఆశీర్వదిస్తాడు. చూడు, మానవ రూపమే కదా ఏలియా. 450 మంది ప్రవక్తలు చంపి పోయి చెట్టు కింద కూర్చుంటే ఆయన ఆకలి ఉన్నప్పుడు ఎవరితో పంపించిండు దేవుడు ఆహారం? ఎవరితోని? కాకులతో పంపించిండు దేవుడు. మరి నీ అవసరతలు దేవుడు తీర్చాడా? ఎవరినో పంపించి ఏ వైపు నుంచినైనా దేవుడు నీకు ద్వారాలు తెరిచి నడిపించి దీవిస్తాడు. మొట్టమొదటిగా ఎలుగెత్తి ప్రార్థన చేయి, మొరపెట్టు, విజ్ఞాపన చేయి. దేవుని సన్నిధిలో అలసిపోయేంత వరకు చేయి. ఒకవేళ నీకు ప్రార్థన రాకపోతే కూడా 2 కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చో. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడు. నీ పక్షం ఆయన విజ్ఞాపన చేసి నీ అవసరతల కొరకై దేవుడు ఆ విజ్ఞాపన చేసి అడుగుతాడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి దూరం కాకు. అయితే దేవుడు ఉత్తముడని రుచి చూసి నువ్వు దేవునికి సన్నిధికి దూరమైనట్టే. స్వీట్ తిని పుల్లగా ఉందంటారు ఎవరన్నా? చెప్పండి. తీయటి స్వీట్ తిని ఇది పుల్లగా ఉందని చెప్పండి. అంటే ఫస్ట్ స్వీట్ తిన్నది, తర్వాత ఒక 2 రోజుల తర్వాత, ఒక రోజు తర్వాత మళ్ళీ అదే స్వీట్ తిన్నది. అప్పుడు తీయగుంది, ఇప్పుడు పుల్లగా ఉందంటారా? అన్నారు కదా. స్వీటే. ఉత్తముడు ఉత్తముడే, దేవుడు దేవుడే, రక్షణ ఇచ్చేవాడే. ఆయన దేవుడే కనుక అందుకని అంటాడు బైబిల్, నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేడు. నీకు దేవుడు వేరే లేడు, నాకు దేవుడు వేరే లేడు. ఒకే ఒక్క దేవుడు, నిన్న నేడు ఏకరీతికున్నవాడు ఆయనే. నీ అవసరతలు ఆయన పక్షమున, ఆయన నామమున నువ్వు ప్రార్థించి అడిగి పొందుకోవచ్చు. హల్లెలూయా. దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక.